సాయి కృష్ణ ఇక్కడ ఆల్ స్టాఫ్ వర్క్ లో జైసాయి డ్రైవ్ లో జైసాయి డ్రైవ్ లో జైసాయి లిస్టింగ్ ఎక్సెల్ అని ఉంది చూడండి. సారీ, జైసాయి లిస్టింగ్ ఎక్సెల్ కాదు. ఆ, సాయి అమెజాన్ మ్యాపింగ్. సాయి అమెజాన్ మ్యాపింగ్ ఇది. దీనిలో మనము మ్యాపింగ్ చేయడానికి నేను ఒక 5 స్టెప్స్. జనరల్గా మనకు మ్యాపింగ్స్ 6 స్టెప్స్లో పోద్ది. ఫస్ట్ స్టెప్ వచ్చి జైసాయి నువ్వు లింక్స్ జనరేట్ చేస్తావు. ఓన్లీ లింక్స్ జనరేట్ చేసేయడం నీ పని, వేరేది ఏమి ఉండదు. నువ్వు లింక్స్ జనరేట్ చేసిన తర్వాత నేను ఆ లింక్ని వెరిఫై చేస్తా. ఇది మ్యాపింగ్ చేయొచ్చా లేదా అని చెప్పి వెరిఫై చేస్తా. ఆల్రెడీ నువ్వు చేసేసి ఉంటావు, నేను ఫర్దర్గా వెరిఫై చేస్తా. నా ఫర్దర్గా వెరిఫై అయిపోయిన తర్వాత కృష్ణకి ఇస్తా ఆ లింక్ నేను. కృష్ణ ఏం చేస్తాడంటే వాటిని లిస్ట్ చేస్తాడు. కృష్ణ లిస్ట్ చేసి ఆ, ఆ, నాకు ఇన్ఫామ్ చేసేస్తాడు, ఇట్లా ఈ ప్రొడక్ట్స్ లిస్ట్ చేశానని చెప్పి. నేను అప్పుడు ఏం చేస్తానంటే వాటికి ఎంఓక్యూ సప్లై చేస్తాను నేనే. అంటే ఎంఎఫ్ఎన్కి ఉంచాలా ఆ ప్రొడక్ట్స్ని ఎఫ్బిఏకి ఉంచాలా నేను చూసుకుంటా. ఎంఓక్యూ 2 గానైతే ఎఫ్బిఏకి ఉంచుతా. 2 కంటే పెరిగితే 3, 4, 5 ఇట్లా ఎంఓక్యూ మోర్ దెన్ 2 ఉంటే నేనేం చేస్తానంటే వాటిని ఎఫ్బిఏకి పెట్టను, వాటిని ఎంఎఫ్ఎన్కి ఉంచుతా. అట్లా చెక్ చేసుకుని నేను ఏం చేస్తానంటే అప్లై చేస్తా. ఇది ఎంఓక్యూ అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ నీకు చెప్తా. ఏమని చెప్పి సార్ ఇట్లా అప్లై చేశాను, ఆ, మనకు ఎంఓక్యూ అప్రూవల్ కూడా వచ్చేసింది మెయిల్కి అని చెప్పి నీకు ఆ మెయిల్కి వస్తుంది కదా ఎంఓక్యూ అప్రూవల్ మెయిల్. ఆ ఎక్సెల్ షీటు నీకు పంపించేస్తా, నువ్వు ఇన్స్టాల్ చేసుకో. సో ఇట్లా 6 స్టెప్స్లో నీ దగ్గర నుంచి నాకు వస్తుంది, నా దగ్గర నుంచి కృష్ణకు పోద్ది, కృష్ణ దగ్గర నుంచి మళ్ళీ నాకు వస్తుంది, నా దగ్గర నుంచి మళ్ళీ నీకు పోద్ది. ఇలా 6 స్టెప్లో మనం మ్యాపింగ్ చేసుకుంటే 90% ఇన్ఫ్రిక్మెంట్స్ ఉండవు. ఎలా ఉన్నావు అంటే ఇన్ఫ్రిక్మెంట్ చూడు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ రాసున్నాను చూడు నేను. దీని మీద రెడ్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ 4 స్టెప్సే ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే సెలెక్ట్ ఆల్రెడీ లిస్టెడ్ ప్రోడక్ట్ ఇన్ సెల్లర్ సెంటర్ డాట్ అమెజాన్ డాట్ ఇన్. సెల్లర్ సెంటర్ డాట్ అమెజాన్ డాట్ ఇన్లో ఆల్రెడీ మనం లిస్ట్ చేసి ఉంటుంది చూడు, ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇన్వెంటరీ, మేనేజ్ ఇన్వెంటరీకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ మ్యాపింగ్ చేసేస్తున్నా, కొన్ని మ్యాపింగ్ చేసేస్తున్నా. ఎక్కడ దాకా చేసుకుంటా ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటా రావాలా, ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటా రావాలా ఏ ఏ మ్యాపింగ్ మిగిలి ఉన్నాయి ఇంకా అని చెప్పి నేను చేస్తున్నా. కదా మొబైల్ లెక్క నేనైతే ఎక్కడ దాకా చేస్తున్నానంటే బిండి దాకా చేశాను. నేను బిండి దాకా చేసా, ఐరన్ స్టీల్ కూడా చేసా. ఇప్పుడు నేను ఇది చేయాలా, సరే ఇది కూడా చేసా. ఇది అలా ఎంటీబీ రేంజర్ బైసికల్ పెడల్స్ ఉన్నాయి కదా, సైకిల్ పెడల్స్, అవి చేయాలి. అవి చేయడానికి సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏది చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్నా ఏది ఏది చెక్ చేద్దాం అనుకుంటున్నానంటే సైకిల్ పెడల్ చెక్ చేద్దాం అనుకుంటాను, సెలెక్ట్ చేసుకున్నా. అంటే వరుసగా రావాలి, సైకిల్ పెడల్ తర్వాత నెక్స్ట్ లిస్టింగ్ కాక్స్ తర్వాత నెక్స్ట్ లిస్టింగ్ కోంబు, అట్లా ఒకదాని తర్వాత వరుసగా రావాలా. సో నేను ఇక్కడ దాకా చేసేసా, స్టీల్ స్కేల్ దాకా. ఇప్పుడు నెక్స్ట్ లిస్టింగ్ సైకిల్ పెడల్. సో సెకండ్ స్టెప్ సైకిల్ పెడల్స్ చెక్ చేసిన తర్వాత సెర్చ్ ఫర్ ద ప్రోడక్ట్ ఇన్ అమెజాన్ డాట్ ఇన్ అండ్ సెలెక్ట్ ఓన్లీ జెనరిక్ ప్రొడక్ట్స్. ఇది ఎలా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ టైప్ చేయి, హోమ్కి వెళ్ళిపో. హోమ్కి వెళ్ళిపోయి సైకిల్ పెడల్, సైకిల్ పెడల్, సైకిల్ పెడల్లో జెనరిక్ వ్యూ మాత్రమే సెలెక్ట్ చేయాలి. మనకి ఎలా తెలుస్తుంటే జెనరిక్ కి ఇదండి, ఇక్కడ బ్రాండ్ ఉంది కదా, ఇక్కడ బ్రాండ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఫిల్టర్స్, ఇట్లా కేటగిరీ, బ్రాండ్, ప్రైస్, ఇట్లా బ్రాండ్ లో జెనరిక్ అని ఉండాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఓన్లీ జెనరిక్ వ్యూ మాత్రమే వచ్చేస్తాయి. ఇక్కడ జెనరిక్ లో మనకు ఐడియా ఉంటుంది కదా ఇవి దొరుకుతాయా లేవా అని చెప్పి. సో ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఏవేవి ఇది ఏవేవి ఓపెన్ చేసుకోవాలంటే ఓన్లీ ఇది ఇక్కడ రాసి ఉంటుంది చూడండి,
select only those listing having minimum 2 4-star ratings and or 3 2.5-star ratings. అంటే ఇక్కడ మనకు రేటింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మినిమం 4-స్టార్ రేటింగ్స్ ఉంటే 2 సరిపోతాయి. 4-స్టార్ రేటింగ్ ఇక్కడ 36 ఏం పర్లేదు. ఇప్పుడు 4-స్టార్ రేటింగ్ ఇది 4-స్టార్ రేటింగ్ కాబట్టి 36 రేటింగ్ పర్లే మనకు. జస్ట్ 2 రేటింగ్స్ ఉన్నా చాలు, మనం దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అది. అలా కాదు 2.5 స్టార్ ఉంది, ఇది 2.5 స్టార్ 4 స్టార్ మధ్యలోనే ఉంది. 2.5 స్టార్ లోపల ఉంటే మనం అసలు లిస్టింగే చేయబడలే. ఇక్కడ ఉంది 2.5 స్టార్ లోపల ఉండి ఏదో ఈ మొత్తం ఇప్పుడు నుంచి ఇది ఇది అసలు ఓపెన్ చేయబడలే. ఇక్కడ 40 ఉన్నా మనం అసలు ఓపెన్ చేయబడలే, ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో 1 స్టార్ కాబట్టి. సో 2.5 స్టార్ కంటే లోపల ఉంటే మనం అసలు ఓపెనే చేయబడలే. అది 2.5 స్టార్ పైన ఉంటేనే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు 4 స్టార్ ఉండింది అనుకో, ఓన్లీ 2 రేటింగ్ చాలు 4 స్టార్ మనకు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 5 రేటింగ్, 4 స్టార్ కాదు కాబట్టి మినిమం 3 రేటింగ్స్ 4 స్టార్ కాకపోతే. సో ఇది 3 రేటింగ్స్ ఉంటే చాలు మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇది దొరకదు మనకు, అవసరం లేదు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది దొరకద్ది, ఇది దొరుకుద్ది, ఇది కూడా దొరకదు. ఈ డిజైన్ దొరకదు మనకు. ఇంకా ఎన్ని టచ్ చేయగలం, మనం ఎన్ని టచ్ చేయగలం. ఇది కూడా దొరకదు మనకు. నెక్స్ట్ ఇది కూడా దొరకదు. ఇది మినిమం 2 ఉండాలా. 1 స్టార్ 5 స్టార్ రేటింగ్ 2 మినిమం 2 ఉండాలి. మనం 1 ఉంటే తీసుకోగలం మనం దాన్ని. అసలు రేటింగ్ లేని వదిలేసి ఇదో ఇదో ఇది ఇది దొరుకుద్ది, మళ్ళీ దొరుకుద్ది. ఇది కూడా దొరకదు. ఓహో ఇది దొరుకుద్ది, ఇది దొరుకుద్ది మనం. ఇది కూడా దొరుకుద్ది. ఈ డిజైన్ దొరకదు అనుకుంటా. నెక్స్ట్ పేజ్. సో రేటింగ్స్ని బట్టి మనం ఏ ప్రొడక్ట్స్ జనరిక్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మోర్ దాన్ 3 సెల్లర్స్, 4 సెల్లర్స్ అంటే 5 సెల్లర్స్ 6 సెల్లర్స్ కానీ లిస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది లిస్ట్ చేస్తున్నారు. 5 సెల్లర్స్ లిస్ట్ చేస్తున్నారు. 5 సెల్లర్స్ లిస్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని సైడ్కి లాగేసింది ఇట్లా. ఇక్కడ 4 సెల్లర్స్ ఏం బల్ల మోర్ దాన్ 5 సెల్లర్స్ లిస్ట్ చేసి సైడ్కి లాగేసుకోవాలి. 10 సెల్లర్స్ 12 సెల్లర్స్ అలా ఉంటే సైడ్కి లాగేసుకుని పెట్టేసుకోవాలి. అది సపరేట్గా చూద్దాం మనం, ఎలా చూడాలో ఏదో చెప్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ 1 సెల్లర్ కాబట్టి అసలు మనం టచ్ కూడా చేయలేదు, అది క్లోజ్ చేసేయండి. మినిమమ్ మనకు ఎంతమంది సెల్లర్స్ కావాలా, మినిమం 3 సెల్లర్స్ ఉండాలి. ఇది కూడా 1 సెల్లరే, సో తీసేసేయండి. ఇది కూడా 1 సెల్లరే, తీసేసేయండి. మనం మినిమము మనకు 3 సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ 4 సెల్లర్స్, సో 4 సెల్లర్స్ కాబట్టి మనము దీన్ని చెక్ చేయొచ్చు ఫర్దర్ స్టెప్స్కి. 4 సెల్లర్స్ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము బ్రాండింగ్ చూస్తాం.